నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర బిగ్ టాక్కు స్వాగతం. నేను మీ రాజమౌళి. తెలంగాణ ప్రభుత్వం వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టింది. 3,24,000 కోట్ల 234 కోట్లతో రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క ప్రతి పౌరుడికి సామాజిక ఆర్థిక న్యాయం అందించడమే తమ లక్ష్యమని చెప్పారు. అంబేద్కర్ అడుగుజాడల్లోనే పాలన సాగిస్తున్నట్లు తెలిపారు. బడ్జెట్లో 6 గ్యారెంటీలకు 50,713 కోట్లు, రైతు భరోసాకు 18,000 కోట్లు, ఇందిరమ్మ ఇండ్లకు 5,500 కోట్లు కేటాయించారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని, రాష్ట్రంలో ఉన్న పాలిటెక్నిక్ కాలేజీలను అప్గ్రేడ్ చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, సంక్షేమ హాస్టల్ గురుకులాలకు నాణ్యమైన భోజనం అందించేందుకు 100 కోట్లు కేటాయించామన్నారు. మరోవైపు బడ్జెట్పై ప్రతిపక్షాలు విమర్శలు గురిపిస్తున్నాయి. కాంగ్రెస్ బడ్జెట్టు ఏదైతే జూటా బడ్జెట్ అని ఫైర్ అయ్యారు. మహిళలకు ఆసరా పెన్షన్, ఉపాధ్యాయులకు, చేనేత కార్మికులకు ఆర్టీసీ విలీనానికి బడ్జెట్లో మొండి చేయి చూపించారని కూడా ఆరోపించారు. ఈ నేతృత్వంలోనే అసలు ఈ బడ్జెట్ గుణగణకాల పరిస్థితి ఏంది, బడ్జెట్లో ఎవరికైతే కేటాయించారనేది ఈ బిగ్ టాక్లో చర్చిద్దాం. రైట్, మనతో పాటు బిగ్ టాక్లో పాల్గొంటున్నారు బండారు రామ్మోహన్ గారు, విశ్లేషకులు, అదేవిధంగా కసుబా శ్రీనివాసరావు గారు, కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, గౌతమ్ ప్రసాద్ గారు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, పైల కృష్ణారెడ్డి గారు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జోజిరెడ్డి గారు, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాష్ట్ర కన్వీనర్ మనతో జాయిన్ అయ్యారు. నమస్తే ఆల్ ఆఫ్ యూ. మీ అందరికి కూడా నమస్కారం సార్. అందరికీ తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ముందుగా బండారు రామ్మోహన్ గారు. చెప్పండి. రామ్మోహన్ గారు, తెలంగాణలో ఈరోజు వార్షిక బడ్జెట్ అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది. వార్షిక బడ్జెట్కు సంబంధించి కూడా చాలా వరకు, అంటే చిన్న పెద్దగా కూడా చూస్తే చాలా వరకు కూడా ఈ బడ్జెట్లో అందరికీ కన్వీనర్ పరిచయాలు అందరికీ పెట్టామని చెప్పేసి రాష్ట్ర మంత్రివర్గంతో పాటు చర్చించిన నేతృత్వంలోనే ఇవంతా కూడా చేయడం జరిగింది. బట్టి విక్రమార్క గారు ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టాడు. ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా ఈ బడ్జెట్ రూపకల్పన చేశాము. ఈ బడ్జెట్లో చాలా వరకు కూడా అన్ని ఆశించే చూడాలన్నారు. కానీ మొత్తం బడ్జెట్ వ్యయం వచ్చేసి 3,24,234 కోట్ల కాగా, రెవెన్యూ వ్యయం వచ్చేసి 2,34,000 కోట్ల 2,34,406 కోట్లు. మూలధన వ్యయం వచ్చేసి 47,000 కోట్ల 267 కోట్లు. ఈ సుమారుగా ఇదంతా కూడా వ్యయం చూస్తే ఇదంతా కూడా సమకూరుస్తాం, ఖచ్చితంగా చేస్తామన్నారు. కానీ ఈ నేపథ్యంలోనే బడ్జెట్లో మాత్రం చాలా పెద్దపీట వేశామని చెప్తున్నారు. కానీ ఇందులో విద్యా వైద్యానికి సంబంధించి కావచ్చు, ఉపాధి రంగాలకు కావచ్చు పెద్దపీట వేస్తున్నాం, రైతులకు కావచ్చు, లేకుంటే వృద్ధాప్యులకు కావచ్చు, వీరందరికీ కూడా చేస్తున్నాం అని చెప్తున్నారు. కానీ 6 గ్యారెంటీలకు కూడా చేస్తామని చెప్తున్నారు. బడ్జెట్ వ్యయంగా చూస్తే ఐఐటి ఏసీలో చదివే విద్యార్థులకు నెలసరి వ్యయంగా 2,000 రూపాయలు ఇవ్వనున్నారు. దానికి గాను 73,380 కోట్లు రుణాలు ప్రతిపాదన వ్యయం. వ్యవసాయ శాఖకు 23,179 కోట్లు, విద్యుత్ శాఖకు 21,285 కోట్లు. ఇలా చాలా, అంటే అన్ని రంగాలలో పెట్టుకుంటూనే పోయారు. ఈ నేతృత్వంలోనే ప్రతిపక్షాలు మాత్రం మండిపడుతున్నారు. ఎందుకంటే మొండి చేయి, ఈ బడ్జెట్ అంతా కూడా కొన్ని మొండి చేయి చూపెట్టారు. కానీ ఏదో చూసినా కానీ కేజీ టు పీజీ వరకు చదివిస్తామన్న నేతృత్వంలో ఇవన్నీ కూడా లేవు, మొండి చేయి చూపెడుతున్నారు. బడ్జెట్లో రూపకల్పన అంతా కూడా మొండి చేయి అంటున్నారు. ఎలా చూడొచ్చండి మరి? రాజమౌళి గారు, మీకు అట్లాగే ప్యానెల్లోని మిత్రులకు నమస్కారం. సబ్నెట్ ప్రేక్షకులు కూడా దాదాపు 2001 నుంచి నేను బడ్జెట్ సమీక్షిస్తున్నాను. కేంద్ర రాష్ట్ర బడ్జెట్లో అంతకుముందు రైల్వే బడ్జెట్ ఉండేది, ఇప్పుడు తీసేశారు. నేను ఏమంటున్నానంటే, ఏ బడ్జెట్ అయినా సరే ఒకసారి మీరు అధికార పక్షం ఎవరైనా పార్టీలు ఎవరైనా సరే బ్రహ్మాండంగా ఉంది, నా భవిష్యత్తు అన్నది నా భూతో అంటారు. ఇప్పటిదాకా లేదు, మేమే ఈ బడ్జెట్ అద్భుతంగా చేసాం అని అధికార పక్షం అంటుంది. ప్రతిపక్షం అద్భుతంగా ఉన్న బడ్జెట్ కూడా అధ్వానంగా ఉంది, అంకెలంగా తప్ప ఇంకోటి ఏమీ లేదని ప్రతిపక్షాలు అంటే. ఇది సామాన్యంగా జరిగేది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే, అది అన్ని పార్టీల పేరు చెప్పుకోవచ్చు. కేంద్రంలో 2 బీజేపీ, కాంగ్రెస్ ఉన్నది ఇప్పటిదాకా. ఇటు పోతే తెలుగుదేశము, కాంగ్రెస్, బీఆర్ఎస్, ఇంకే పార్టీ వచ్చినా ఇక్కడ ఈ 3 పార్టీలే ఇప్పటిదాకా మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ లేకపోతే తెలంగాణలో రాజ్యం వెళ్ళి. కనుక ఏ పార్టీలో అధికార పక్షం బ్రహ్మాండంగా ఉంటుందంటే బడ్జెట్, ప్రతిపక్షం ఎప్పుడు ప్రతిపక్షంలో ఎవరున్నా సరే అధ్వానం, అంకెలుగా. నేను 2 చెప్పాను. ఈ బడ్జెట్ గురించి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మీరు అన్నట్టే 3,04,000 కోట్ల రూపాయల బడ్జెట్ పోయినసారి కంటే 15,000-20,000 కోట్ల బడ్జెట్ పెరిగింది. కానీ అసలు పిండి కొద్ది రొట్టె కదా, పిండి లేదు, అదే రొట్టెలు చేయాల్సిందే. అంత పిండితోనే రొట్టెలు చేయాలి, కొత్త ఏం లేదు. గట్టిగా మాట్లాడితే పిండి తక్కువైంది అనుకున్నాను నేను.
2023-24 బడ్జెట్ చూసుకుంటే తాత్కాలిక బడ్జెట్ అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. 2024లో 23లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ 2024లో మిగతా 2023 డిసెంబర్లో ఆ తాత్కాలిక బడ్జెట్ ను పర్మనెంట్ చేసింది. దాన్ని కలుపుకుంటే 4 బడ్జెట్ ఇది. 2024 మార్చిలో ఒక బడ్జెట్, 2025 మార్చిలో, 2026 పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టింది. మీరు అన్నట్టు 3,24,000 కోట్ల రూపాయలు రెవెన్యూ వ్యయం ఎంత? 90 లక్షల కోట్లు తక్కువ, 90,000 కోట్లు తక్కువ ఉన్నాయి. చూస్తున్నాం కదా. 3,24 ఏమో బడ్జెట్, 2,34 ఏమో ఖర్చు అంటున్నారు రెవెన్యూ బడ్జెట్. రెండోది ఏమంటారు? రెవెన్యూ ఖర్చు అంటున్నారు. రెండోది ఏంటంటే ప్లాన్ బడ్జెట్, నాన్ ప్లాన్, ఈ రెండు ఉంటాయి. ప్లాన్ బడ్జెట్ ఏమిటిది అంటే అది మనకు మన సంక్షేమ పథకాలు ఇతర అన్ని కూడా ప్లాన్కి వస్తాయి. నాన్ ప్లాన్ అంటే ఏంటి? జీతావత్యాలు, ప్రభుత్వం సాధారణ ఖర్చులు, ఇవన్నీ నాన్ ప్లాన్కి వస్తాయి. దానివల్ల వచ్చేది ఏముండదు. కాబట్టి చారణ కోడికి బారణ మసాలా అంటే ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షన్లు, ఇవి రోజు తప్పేవి కాదు కదా. ఏది తప్పినా, ఏ పాట తప్పినా ఆ పాట తప్పదన్నట్టు ప్రభుత్వం నడపడానికి అవసరమైన ఇవన్నీ చేయాల్సిందే. బడ్జెట్ వివరాలకు వస్తే నేనేమంటున్నా అంటే అద్భుతం కాదు, అధ్వానం కాదు అంటున్నాను. సాధారణ బడ్జెట్ అంటున్నాను. గత 2 ఏళ్ళుగా ఏది జరిగింది, ఇప్పుడు అదే జరిగింది. కానీ ఇలా మోసం ఏంటంటే, ఈ మాట అంటున్నాను, మోసం అనే పరిశ్రమ మాట్లాడుతున్నాను. మోసం ఏంటంటే, పోయినసారి రైతు బంధుకు 18,000 కోట్లు కేటాయించింది, ఒక్క రూపాయి ఇవ్వలేదు. నేను ఎందుకు అది ఉదాహరణ చెప్తున్నాను, 3 చెప్తాను ఉదాహరణ. బడ్జెట్ లో ఉన్న లొసిగేంటి చెప్తాను నేను. ఈ 3 ఏళ్లలో చూసుకుంటే లెక్కలు అంకెలెక్కలు చేస్తున్నారు, తర్వాత ఖర్చు అవుతలేదు. మీరు ఏ బడ్జెట్ చూసుకున్నా 2 బడ్జెట్లు ఉన్నాయి, 2 సెల్లో ఉన్నాయి. నేనేమంటున్నానంటే మొన్నటి బడ్జెట్ కి ఇప్పటి బడ్జెట్ కి ఏం తేడా లేదు. మాట 5-10,000 కోట్లు ఇటు పక్క అటు పక్క అంకెలు మార్చింది తప్ప కొత్తగా ఏం లేదు అంటున్నాను నేను. అందుకని రైతు బంధుతే మొదలు పెడతాను నేను. రైతు బంధు, రైతు భరోసా చేస్తా ఉన్నారు. 15,000 రూపాయలు ఇస్తాను, 5 మూల 15,000, 3 పంటలకు ఇస్తాను. కానీ ఏమైంది, ఇప్పటికీ 2 ఎగ్గొట్టారు, 3వది వస్తుంది మళ్ళీ. అంటే 9,000 కోట్లనే 3 సార్లు వంచుతా అంటున్నారు. కానీ పోయినసారి బడ్జెట్ లో 18,000 కోట్లు పెట్టింది, ఒక్క రూపాయి 2025-26లో ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. 2025 బడ్జెట్ కన్నా ముందు 24 బాబతి పాత బకాయి, అది కూడా దాని 15,000 నుంచి 12,000 తగ్గించి ఆ 12,000 రూపాయలలో కూడా మళ్ళీ రకరకాలుగా అంటే ఇళ్ల పక్కన ఉన్నాయని, లేకపోతే రకరకాల భూములను తీసేస్తే అది పెంచారు. 9,000 కోట్లు ఆనాడు కూడా ఖర్చు కాలేదు ఒక్క కారుకు. కనుక ఇప్పుడు బడ్జెట్ లో ఎంత బాకీ ఉన్నది? 18,000 కోట్లు పాత బకాయినే ఉన్నది. ఇప్పుడు కొత్తగా 2027, 26, 27 కదా, ఇది ఖర్చు అయితే నమ్మకం. గత 3 బడ్జెట్లు చూస్తే రాజమౌళి గారు 70 నుంచి 72% ఖర్చు అయింది. వరుసగా చూడండి, 75% మించి ఎప్పుడు పోలేదు. అంటే 100 రూపాయలు ఇస్తామని చెప్పి 75 రూపాయలు ఖర్చు పెడితే మార్చి ఇప్పుడు ఇంకా మహా అయితే ఎన్ని రోజులు ఉంది? ఇంకో 10 రోజులు ఉంది. ఇప్పుడు ఈ నెల ఈ 10 రోజులు అయితే మిగతా 30% అయితే ఖర్చు పెట్టలేరు కదా. 74-75% ఇప్పుడు మిగతా 25% ఖర్చు పెట్టలేరు కదా. రెండోది కూడా చెప్తున్నాను, పోయినసారి 1,500 కోట్లు రీజనల్ రింగ్ రోడ్ కానీ పెట్టారు పోయిన బడ్జెట్ లో. ఈసారి 1,526 కోట్లు అంటున్నారు. అది ఖర్చు కాదు, ఇది ఖర్చు కాదు అనుకున్నాను. అట్లానే ఉస్మాన్ యూనివర్సిటీకి 1,000 రూపాయలు ఇస్తా అని చెప్పి పోయినసారి రేవంత్ రెడ్డి గారు బ్రహ్మాండకు పెద్ద మీటింగ్ పెట్టి కాసిం గారు వైస్ ఛాన్సలర్ పెట్టేసారు, అయిపోయింది. ఏళ్ళ క్రితం దుకాణం బంద్. మళ్ళీ 1,000 కోట్లు ఈసారి పెట్టింది. పాత 1,000 కోట్లు అయినప్పుడు ఈ 1,000 కోట్లు ఎక్కడి నుంచి వస్తారు? ఇట్లా నేను 100 ఉదాహరణలు చెప్తాను ఈ బడ్జెట్ మొత్తంలో. విద్యకు, ఆరోగ్యానికి పెద్దపెట్టి వేయాలి, చాలా కరెక్ట్గా ఉంటాయి. కానీ విద్యకు ఆకునీరు మురళి నేతృత్వంలో కమిటీ ఏం చేసింది, కనీసం 20% అని విద్యకు కేటాయించాలని సిఫార్సు చేసింది. 20 అంటే ఎంత అవుతుంది? 3,24,000 కోట్లు అంటే 60,000 కోట్లు ఉండాలి. 23,000 కోట్లు విద్యకు అంటే ఏందన్నట్టు 1/3 కేటాయిస్తున్నారు. అంటే సిఫార్సును అనుసరించి చెప్తున్నాను, 60,000 కోట్లు కేటాయించాలి. ఎక్కడి నుంచి ఉంటే డబ్బులు? రేవంత్ రెడ్డి గారి మాటలు చెప్పానంటే ఏమి లేదు, హల్లి సున్నకు సున్నట్టు. ఏమైతుంది? నన్ను కోసిన డబ్బులు లేవు, నన్ను చంపిన డబ్బులు లేవు, నన్ను ఏం చేసుకుంటుంది? కోసుకు తింటారా చూడండి. ఉద్యోగాల పట్ల మాట ఈ మధ్య బాగా స్క్రోల్ అవుతుంది. నేనేమంటున్నానంటే 18,000 కోట్ల రూపాయలు వసూలు అవుతున్నాయి. గతంలో 2023-24 బడ్జెట్ అప్పటికన్నా కనీసం 18,500 కోట్లు వసూలయ్యాయి ఆ బడ్జెట్. కానీ 24-25 నుంచి మొదలు పెడితే ఇంకా 500 కోట్లు తగ్గింది ఆదాయం. ఖర్చు ఏమో 28,000 కోట్లు, వచ్చేదేమో 18,000 కోట్లు. 10,000 కోట్లు ప్రతి నెల ఒక్క మాట చెప్పి ముగిస్తాను, లోటు ఉన్నది. ఈ లోటు ఎక్కడి నుంచి పూడుస్తానంటున్నాను నేను. సాధారణ ఖర్చులు, ప్రభుత్వ ఉద్యోగాలు, జీతభత్యాలు, పెన్షన్లకి దిక్కు లేకపోతే ఈ హామీలను ఎట్లా చేస్తారంటున్నాను. 6 గ్యారెంటీల సంగతి ఒక్కటి కూడా లేదంటున్నాను. 6 గ్యారెంటీలలో రైతు భరోసా లేదు. రైతు భరోసా పెంచుతామన్నారు పాత గ్యారెంటీకే. కానీ మనకు కౌలు రైతుల సంగతి ఏంది, రైతు కూలీల సంగతి ఏంది, మహిళలకు 2,500 ఏంది, మహిళల స్కూటీలు ఏంది, ఇవి కదా హామీలు ఇచ్చినాయి. నిరుద్యోగ భృతి ఏంది, 2,000 పెన్షన్ 4,000 చేస్తా అనేది ఒక్క హామీ గురించి అని ప్రస్తావన ఉందా చెప్పండి. నేను ప్రతిపక్షాల కాళ్ళలో చెప్పులో కాలు పెట్టను, కానీ ఇవన్నీ ఎక్కడ నాకు కనపడతలేవు కదా. నేను ఒక ఆర్థికవేత్తగా నేను చెప్తున్నాను, ఇవి ఎక్కడ కనపడతలేవు నాకు అంటున్నాను.
పోయిన బడ్జెట్కు దీనికి ఏమీ తేడా లేదు, మక్కికి మక్కి మేరే బాయ్ లిక్కి అన్నట్టు అంతే ఉన్నది కనుక ఏమీ లేదంటున్నాను నేను. మిగతా పద్దుల వారు చెప్పంటే కూడా చెప్తాను నేను. రైట్. నిజంగా ఏదైతే బడ్జెట్ రూపకల్పన పెట్టే ముందు బడ్జెట్ ఒకవేళ అందరికీ సానుకూలంగా ప్రతిపక్షాలు ఎంత కాదన్నా కానీ గగ్గోలు పెడతాయి. ఈ నేతృత్వంలో ప్రజలకు మెరుగైన వైద్యం, విద్య, ఈ బోధనలో రైతులకు సకాలంలో ఉండాల్సింది, అదేవిధంగా విద్యార్థులకు కావచ్చు, లేకుంటే విలాసంగా ఉంది అంటే ప్రతి ఒక్కరికి అందుబాటులో అందరూ ఓహో అనేలా ఉండాలి తప్ప అబ్బే అనేలా ఉండకూడదు. నిజంగానే ఈ బడ్జెట్ అబ్బే అనేలా ఉందా, ఓహో అనేలా ఉందా? జోజిరెడ్డి గారు, జోజిరెడ్డి గారు గుడ్ ఈవినింగ్ అండి. బడ్జెట్ రూపకల్పన చేసిన నేపథ్యంలోనే తెలంగాణలో ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టిన బడ్జెట్ మొత్తం వచ్చేసి 3,24,234 కోట్లు. రెవెన్యూ వ్యయం వచ్చేసి 2,34,406 కోట్లు కాగా మూలధనం వచ్చేసి మాత్రం దీనికి సంబంధించి 47,267 కోట్లు. ఎందుకంటే వ్యయం లేనప్పుడు మూలధనంకు సంబంధించి ఇంత ఉంటుంది కదా అని అడగడం జరిగింది. అదేవిధంగా కూడా తెలంగాణ గవర్నమెంట్ చెప్పడం జరిగింది. ఎందుకంటే మేము రూపకల్పన చేసిన నేపథ్యంలో తెలంగాణ ప్రజలకు ఉండాలని చెప్పేసి ఏదైతే బడ్జెట్ ప్రసంగంలో కొనసాగించిన తీరు చూస్తే 1,15,00,000 కుటుంబాలకు 5 లక్షల జీవిత బీమా, ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పని కింద 4,000 కోట్లు జూన్ 2 నుంచి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలు చేస్తామన్నారు. అదేవిధంగా ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం ప్రకటన, ప్రీ ప్రైమరీ స్కూళ్లకు ఇంటర్ వరకు మాత్రం విద్యార్థులకు అల్పాహారం, ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్, నగదు రహిత ఉద్యోగ భద్రత మరియు ప్రతి ఉద్యోగికి డిజిటల్ హెల్త్ కార్డులు. ఇదే విధంగా 30కి సంబంధించి కూడా మీరు చూసే ఉంటారు. ఏదైతే ఐఐటీలకు సంబంధించి కావచ్చు, రుణాలకు సంబంధించి వ్యవసాయ శాఖకు 23,179 కోట్లు, విద్యుత్ శాఖకు 21,285 కోట్లు, అదేవిధంగా పౌర సరఫరాల శాఖకు 7,366 కోట్లు, పశువర్ధక శాఖకు 1,529 కోట్లు, విద్యాశాఖకు 26,670 కోట్లు, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కరికి. కానీ ఇక్కడ చూస్తే మాత్రం ఏదైతే రైతు భరోసాకు మాత్రం 18,000 కోట్లు, 6 గ్యారెంటీల అమలుకు మాత్రం 50,713 కోట్లు కేటాయించినట్టుగా తెలుస్తుంది. కానీ ఇదంతా కూడా ఉంటే ప్రతిపక్షాలు మాత్రం దీన్ని హెద్దేవా అంటే గారడీలు అంకెల గారడీలతోటే తప్ప చేసింది ఏమీ లేదు, ఒరిగింది ఏమీ లేదు. ప్రజలకు కావచ్చు వీళ్ళు అందించేది ఏం లేదు. మూలధనంకు వ్యాయామం మాత్రం ఇంతున్నా కానీ మూలధనం మాత్రం ఉంది. వీళ్ళు ఇప్పటికే మేము 9.5 సంవత్సరాలు పరిపాలిస్తే 7 లక్షల కోట్లు అప్పు చేశామన్నారు. కానీ వీళ్ళు 27 నెలలు కాకపోయినా కానీ 27-28 నెలలు కాకపోయినా కానీ 3.5 లక్షల కోట్లు అప్పు చేశారు అనేది చెప్తున్నారు. ఎలా చూడొచ్చండి మనం? ప్యానెల్లో ఉన్న వాళ్ళకందరూ కూడా నమస్కారాలు, అదేవిధంగా నూతన సంవత్సర శుభాకాంక్షలను, అదేవిధంగా స్వతంత్ర టీవీ వీక్షకులు కూడా నమస్కారాలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ రోజు బడ్జెట్ లో చూస్తే మనము బడుగు బలహీన పేద ఎవరికైనా కూడా విద్యా వైద్యమే మెయిన్ ఎక్స్పెండిచర్. ఈ విద్యా వైద్యం మీద ఈ బడ్జెట్ లో చూస్తే చాలా భయంకరమైన కేటాయింపులు. అంటే ఎంత తక్కువ చేయాలో అంత తక్కువ చేసి కూర్చున్నారు. మొన్న ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టుగానే మురళి గారు చెప్పిన బడ్జెట్ చూస్తే 20% చేయాలి. ప్రసాద్ గారు ఒక్కసారి మీట్లో పెట్టుకోండి. ఆ 20% కి బదులు చేసింది ఎంత అంటే 8.22%, 8.22% నిధులు కేటాయింపు జరిగింది. అంటే ఇంకా 12% దాదాపుగా తక్కువ కేటాయించారు. అంటే విద్య మీద వైద్యం మీదే మన ఎవరికైనా కూడా ఈ సబ్సిడీలు ఎన్ని ఇచ్చినా, ఏం చేసినా, ఉచిత పథకాలు ఇచ్చినా, ఏది ఇచ్చినా కూడా తిరిగి ఎక్కడికి పోతున్నాయి అంటే ఈ విద్య ఖర్చులకి, వైద్య ఖర్చులకే పోతున్నాయి. దీంట్లో మీడియేటింగ్ ఎక్కువ సంపాదించుకోవడానికి అవకాశాలు ఉన్నాయి తప్ప ఇంకోట్లేదు. ఇలా విద్య మీద అంత కసరత్తు చేసి మురళి గారు రిటైర్ ఐఏఎస్ ఆఫీసర్లు పెట్టి మేము 1-12 తరగతి వరకు కూడా ఫ్రీగా భోజనం చెప్తాము. అది కాదు ఇక్కడ సమస్య. ఇప్పుడు ఒకటి సింపుల్ గా చెప్పాల్సింది ఏంటంటే విద్య మీద ఖర్చులు తగ్గించినట్టయితే మీకు మిగతా ప్రజలు కూడా డబ్బు ఉచితంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ వాళ్ళకి ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్. ఆ ఎడ్యుకేషన్ లోనే 0 చేసి చూపిస్తున్నారు. ప్రతి సంవత్సరం చూసుకున్నప్పుడు 24-25 లో చూసుకుంటే 7.3%, 25-26 చూసుకుంటే 7.57%, ఇప్పుడు చూసుకుంటే 26-27 లో 8.22%.
అంటే విద్యకి ఎంత ఘోరమైన కేటాయింపు అనేది మనం గమనించవచ్చు. వాళ్ళు చెప్పే మాటలకి చేసే పనులకి ఎక్కడ కూడా పొంతన లేదు, ముఖ్యంగా విద్య పైన. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి ఇవాళ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు, 12వ తరగతి వరకు మేము ఉచితంగా అల్పాహారం ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తాం. మేము ఫస్ట్ నుంచి ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీరు 250 కోట్లు పెట్టి ఏదో పెద్ద పెద్ద స్కూల్ కడుతున్నాం అనేది కాదు. ఇవాళ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఏం చేసిండంటే మైనార్టీ స్కూల్ వేరు, గురుకుల స్కూల్ వేరు, తర్వాత ఎస్సీ గురుకులాలు వేరు, ముస్లిమ్స్ వేరు, బీసీ కాలేజ్ స్కూల్స్ వేరు అని చెప్పేసి డివైడ్ చేసేసి అందరినీ స్కూల్స్ పెట్టించింది. ఆ స్కూల్స్ కూడా ఎక్కడ ఉన్నాయంటే రెంటెడ్ బిల్డింగ్స్ లోనే 90% బిల్డింగ్స్ రెంటెడ్ బిల్డింగ్స్ ఉన్నాయి. ఆ రెంట్ కట్టలేక ఖాళీ చేయించుకుంటూ సంవత్సరానికి ఒక దగ్గర తిరిగే పరిస్థితుల్లో గవర్నమెంట్ స్కూల్స్ ఇవాళ నడుస్తున్నాయి. అంతేకాకుండా ఇవాళ మనం గమనిస్తే ప్రతి ఊర్లో 3 నుంచి 4 ఎకరాలు గవర్నమెంట్ స్కూల్ ల్యాండ్స్ ఉన్నాయి, గవర్నమెంట్ బిల్డింగ్స్ ఉన్నాయి. కానీ బిల్డింగ్స్ అన్ని కూడా కూలిపోయే పరిస్థితుల్లో ఉన్నాయి. అక్కడ టీచర్లు ఉంటున్నారు, పిల్లలు ఉండట్లేదు. అంటే వాటిని డెవలప్ చేయట్లేదు. మళ్ళీ ఇలా ఏదో ఒక స్పోర్ట్స్ స్కూల్ అని చెప్పేసి ఆ స్కూల్ ఈ స్కూల్ అని చెప్పేసి మళ్ళీ కేటాయింపులు చేసేవాళ్ళు. ఆ నడి ఊర్లో ఉన్న గ్రామాలలో ఉన్న ఏదైతే మేజర్ గ్రామ పంచాయతీలో హై స్కూల్స్ ఉన్నాయి, మిగతా వాటిలో ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి. అక్కడ మెయిన్ గా అక్కడ బిల్డింగ్లు కట్టేసి దాన్ని డెవలప్ చేద్దామనే ఆలోచన, పేద వాళ్ళకి విద్యను అందిద్దాం అనే ఆలోచన ఎక్కడ కూడా ప్రభుత్వం చేసినట్టు కనపడలేదు. ఈ బడ్జెట్ లో విద్య మీద మాత్రం 100% ప్రజల్ని మోసం చేసిందని చెప్పక తప్పదు ఇక్కడ. ఎందుకంటే ముఖ్యమైన విద్య, తర్వాత వైద్యంలో కూడా పెద్ద కేటాయింపులు లేవు. ఆ కేటాయింపులలో ఏం చేయబోతున్నాం అనేది కూడా బస్సు డాక్టర్లు అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు, కానీ ఎక్కడ మెడికల్స్ ఉండవు, ఎక్కడ కూడా స్కానర్స్ ఉండవు, అదేవిధంగా ఎక్స్రే మిషన్స్ ఉండవు, వైద్యులు ఉండరు, హాస్పిటల్ నీట్నెస్ ఉండదు, హాస్పిటల్లో ఏ ట్రీట్మెంట్ జరిగే పరిస్థితి లేక ప్రైవేట్ ని ప్రోత్సహించే పరిస్థితి లాగానే కనపడుతున్నాయి. విద్యా వైద్యం మీద మెయిన్ కాన్సన్ట్రేట్ చేసి కేటాయింపులు చేస్తే దానికంటే మించి ఏది లేదు యాక్చువల్ గా. కానీ ఆ రెండింటి మీద కూడా సీతకన్ను పెట్టి చూస్తున్నారు. మూడోది వ్యవసాయంలో ఇవాళ టెక్నాలజీ ఉపయోగించండి, అదేవిధంగా పనిముట్లు అన్ని టెక్నాలజీలో ట్రాక్టర్లు కావచ్చు, మిగతా హార్వెస్టర్స్ కావచ్చు, మిగతా ఏదైనా కావచ్చు, వాటికి ఎక్కువ శాతం కావాలి అని చెప్పేసి ప్రతిసారి కూడా, ఎందుకంటే లేబర్ అనేది తగ్గిపోతున్నది. మనకి లేబర్ వర్క్ అనేది తగ్గించాలి, టెక్నాలజీని పెంచుకొని పనిముట్లు వాడుకోవాలి అనేది ఒకటి ఉంది. దానికి కూడా వ్యవసాయ శాఖలో ఎక్కడ కూడా సబ్సిడీ ఇచ్చిన పరిస్థితులు లేవు. వాళ్ళు ఇచ్చే మరీ భయంకరంగా ఎక్కడ కూడా మీరు గమనిస్తే ఒక్క దగ్గర కూడా ఆ సబ్సిడీలో ఎప్పుడో చెప్తారు, కానీ ఎక్కడ ఇచ్చిన పాపాన బోర్డు. దాని బదులు ఉచిత విద్యుత్ అంటున్నాం. సోలార్ కి 90% సబ్సిడీ ఇచ్చేసి ప్రతి రైతు సోలార్ పెట్టుకోమని చెప్పొచ్చు కదా, అది చేయరు. అంతేకాదు ఇలా ఏ పవర్ స్ప్రేస్ కానీ ట్రాక్టర్స్ కానీ, అదే విధంగా అప్పుడు ఏదో దళిత బంధు కింద ఇవ్వడమే తప్ప ఏది టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, ఇప్పుడైతే ఎక్కడ కూడా పనిముట్లు ఇచ్చిన పాపాన పోవట్లేదు. అంతేకాకుండా ఇలా పనిముట్లలో ఇలా రొటివేటర్స్ అని చెప్పేసి మొన్న వ్యవసాయదారులకు ఇచ్చిండ్రు. దాంట్లో గమనిస్తే అది 2,30,000 రూపాయలు ఖరీదు, దాంట్లో 50,000 సబ్సిడీ ఇస్తామంటారు. ఎంతమంది కొనగలుగుతారు? అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ నుంచి ఇస్తామని చెప్పంటారు 90 సబ్సిడీ, అక్కడ ఇవ్వరు, దానికి కేటాయింపులు ఉండవు. ఇంకోటి ఇలా మీరు గమనించండి సార్, ఇందులో సన్న బొడ్లకి 3,500 కోట్లు కేటాయించడం అన్నాడు. 3,500 కోట్లు కేటాయించడం అని, సన్న బియ్యం మాత్రం ఒక క్వార్టర్ కి 55 లక్షల టన్నుల బియ్యం ఇస్తున్నామని చెప్తున్నది గవర్నమెంట్. 55 లక్షలు అంటే దాదాపుగా 2,20 క్వింటాలు సంవత్సరానికి పేద ప్రజలకి 6 కిలోల చొప్పున ఇస్తున్నామని చెప్తున్నారు. అది సబ్జెక్ట్ టు కరెక్షన్. అయితే దాన్ని మనం లెక్క చూసుకుంటే 70 లక్షల క్వింటాల వడ్లకు మాత్రమే ఇలా 3,500 కోట్లు కేటాయించింది ఈ సన్న పొడ్లకు. అంటే మిగతా ఎక్కడి నుంచి తెచ్చి పెడతాడు? అంటే బడ్జెట్ అన్ని అబద్ధాలు తప్ప ఎక్కడ కూడా నిజమైన బడ్జెట్ లాగా లేదు. ఇది కేవలం అంకెల గ్యారడీ. ఇందాక సార్ క్లారిటీ ఇచ్చారు, దాంట్లో ప్రతిదీ కూడా ఏదైనా కేటాయింపులు చేసేది తప్ప ఎక్కడ కూడా దానికి ఖర్చు పెట్టిన పాపాన పోవట్లేదు. ఇక్కడ ఎక్కడ అప్పులు కడుతున్నాం, అది కడుతున్నాం అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మొత్తం ఇడిచిపెట్టే చెప్పేస్తున్నాడు, నా దగ్గర ఏం లేవు, కేంద్ర రూపాయి కూడా లేదు అని చెప్పేసి. అక్కడి నుంచి కేంద్రం నుంచి ఏమన్నా లాగలుగుతున్నారంటే అక్కడ కూడా ఏం మనకి రావట్లేదు. ఇవన్నీ చూసినప్పుడు ఈ బడ్జెట్ మొత్తం కూడా అంకెల గ్యారెంటీ లాగానే కనపడుతుంది తప్ప మెయిన్ గా చేయాల్సిన పనులు ఏది కూడా చేయకుండా. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ లో కన్నారండి. డబుల్ బెడ్రూమ్ లో ముందు మేము ఫస్ట్ నుంచి ఒక మాట చెప్తున్నాం, పెద్దలందరూ కూడా ఉన్నారు కదా, ఏమైనా ఏంటంటే టీఆర్ఎస్ ప్రభుత్వం అయినా ఏ ప్రభుత్వం అయినా ప్రజల సొమ్ముతోటే కడుతున్నది. ప్రజల సొమ్ముతో కట్టినప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్లు అని చెప్పేసి పెద్ద పెద్ద కాంప్లెక్స్ కట్టింది. అవి కొన్ని 80% పూర్తయి 90% పూర్తయి
95% పూర్తయి ఎక్కడెక్కడ ఆగిపోయినాయి. ఆగిపోయిన వాటిని కేటాయించకుండా, అది పూర్తి చేయకుండా, వాటి బిల్లులు కేటాయించకుండా వాటి డబ్బంతా కూడా వేస్ట్ చేస్తున్నప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చింది. ఈ గవర్నమెంట్ ఇంద్రమీలు, ఆ ఇంద్రమీలులలో 1,60,000 రూపాయలు ఆపేస్తున్నారు. అవి ఎట్లా ఇస్తున్నారు? రైతు వాళ్ళకి పేమెంట్ చేయకుండా 1,60,000 రూపాయలని తీసుకుపోయి పరిహార పథకం కింద నెలకి వాళ్ళు చేసినప్పుడు 20,000 చొప్పున ఇస్తామంటున్నారు. ఏది పూర్తిగా చేయకుండా మాటలు తప్పుతున్న ప్రభుత్వం చెప్పగా తప్పదు. రైట్. నిజంగా బడ్జెట్ కేటాయింపులో పరిస్థితులు, బడ్జెట్ ఎవరికి లాభం ఎవరికి నష్టం? బడ్జెట్ 3,24,000 పైచీలకు బడ్జెట్, లక్షల కోట్ల బడ్జెట్ పెట్టినా కానీ దీంట్లో బాగుపడేది ఎవరు, నష్టపోయేది ఎవరు? పైల కృష్ణారెడ్డి గారు. నమస్కారం. కృష్ణారెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. ఈరోజు బడ్జెట్కు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒక వరం అనేది కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి, కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్తున్నటువంటి, కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి ఈ నేపథ్యంలోనే 3,24,234 కోట్ల బడ్జెట్ను మేము కేటాయించాం. ప్రతి వ్యక్తికి ఆసరా పెన్షన్కు సంబంధించి కూడా అదంతా పెంచుతున్నాం. ఈ బడ్జెట్లో ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం, 1,15,00,000 మంది కుటుంబాలకు 5 లక్షలతో జీవిత బీమా. వారి కుటుంబ పెద్దలు ఒకవేళ యాక్సిడెంట్లో కావచ్చు, లేదంటే ఏ రకంగా పోయినా కానీ వారి కుటుంబానికి 5 లక్షల బీమా వర్తించేలా, 5 లక్షల రూపాయలు ఇచ్చి వర్తించేలా బీమా సమకూరుస్తున్నాం. కానీ ప్రతి రంగంలో ఈ బడ్జెట్లో అందరికీ కేటాయింపులు చేయడం జరిగింది. ప్రతి వ్యక్తికి వైద్యానికి మాత్రం వైద్య శాఖకు 13,690 కోట్లు, కార్మిక శాఖకు 998 కోట్లు, మహిళా శిశు సంక్షేమ శాఖకు 3,113 కోట్లు, పర్యాటక రంగానికి 1,224 కోట్లు, ఎస్సీ సంక్షేమానికి 11,785 కోట్లు, ఎస్టీ సంక్షేమానికి 7,934 కోట్లు, బీసీ సంక్షేమానికి 12,511 కోట్లు, మైనారిటీ సంక్షేమానికి 3,769 కోట్లు కేటాయిస్తున్నాం. ప్రతి వ్యక్తులకు మేము కేటాయిస్తున్నాం. అందరికీ బాగుండాలి. అందులోనే ఇది రాష్ట్ర ప్రజల ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా ప్రజాప్రభుత్వం లోపల అందరికీ సమైన సరిదూగుతున్నాం. కానీ ఈ నేపథ్యంలోనే ఇదంతా కూడా అంకెల గారెడి తప్ప వచ్చింది ఏం లేదు, ఒరిగింది ఏం లేదు. ప్రతి తల మీద పెడితే డబ్బులు వృధా అవుతాయి తప్ప ఇది అంకెల గారెడితో ఏ ఒక్కరికి మాత్రం వెసులుబాటు కాదు అంటున్నారు. ఎలా చూడొచ్చండి మరి దీన్ని? సార్, ముందుగా మీకు, స్వతంత్ర ప్రేక్షకులకు, అలాగే ఈ చర్చా వేదికలో పాల్గొంటున్న వివిధ పార్టీల నాయకులకు, పెద్దలకు అందరికీ శుభ సాయంత్రం తెలియజేసుకుంటూ తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలంగాణ ప్రజానికానికి, మీకు అందరికీ, అలాగే ఈ యొక్క వేదిక ద్వారా ఈటెల రాజేందర్ గారి జన్మదిన శుభాకాంక్షలు, అలాగే పైడి రాకేష్ రెడ్డి గారిది కూడా ఈరోజు జన్మదినం కాబట్టి మీ ద్వారా వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా ఇందులో ఈ డిస్కషన్లు పోవడానికంటే ముందు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఒక రాజు ఉంటాడు, ఆ రాజు దగ్గరికి ఒక పండితుడు వెళ్తాడు. వెళ్ళేసి రాజును విపరీతంగా పొగుడతాడు. రాజు ఇంత గొప్పవాడు, అంత గొప్పవాడు, కొన్ని సాంగ్స్ పాడతాడు, కొన్ని పద్యాలు పాడేసి రాజును నవ్వింపజేస్తాడు, ఖుషి చేస్తాడు. వెళ్ళిపోయేటప్పుడు రాజు చెప్తాడు, వజ్ర వైడూర్యాలు ఇస్తా, నీకు అన్ని ఇస్తాను, ఇది చేస్తాను అంటాడు. అనగానే రేపు మా భటులు ఇది చేస్తారని చెప్పగానే పంతులు గారు ఆ యొక్క విద్వాంసుడు ఇంటికి వెళ్ళిపోతాడు. 2వ రోజు అవుతుంది, 3వ రోజు అవుతుంది, 4 రోజులు అవుతుంది. ఒక నెల రోజుల తర్వాత మళ్ళీ పండితుడు వచ్చేసి రాజుగారిని అడుగుతాడు, నాకు వజ్ర వైడూర్యాలు ఇస్తున్నారు, ఇవి ఇస్తున్నారు, ఏమైంది రాజుగారు అంటే, ఏముందయ్యా, నువ్వు నాకు చెప్పినావు, వినసొంపుగా పద్యాలు చెప్పినావు, నన్ను పొగిడినవు, నన్ను ఇంత కృషి చేసినావు కాబట్టి నీకు కూడా వినసొంపుగా వజ్ర వైడూర్యాలు ఇస్తానని తప్ప నీకు వాస్తవంగా ఇస్తానన్నట్టు చెప్పలేదు అనే విధంగా ఈ యొక్క బడ్జెట్ ఉంది, వ్యవహారం అనేది చెప్పేసి తెలియజేస్తున్నా. ఇక మరీ ముఖ్యంగా ఇందాక అంకెలన్నీ మీరు చెప్పారు, పెద్దలు కూడా డిస్కస్ చేశారు. వివిధ రంగాలలో మనం ముఖ్యంగా మాట్లాడాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. రైతాంగం విషయంలో ఎప్పటికప్పుడు ఏమి కేటాయిస్తున్నారు, ఎన్ని ఫిగర్లు పెడుతున్నారు. ఇప్పుడు మనం ఒకటే, ఈ ప్రభుత్వం చెప్పాలనుకుంటే, డిస్కస్ చేయాలనుకుంటే బడ్జెట్ పెట్టే ముందు గతంలో ఏ శాఖకు ఎంత కేటాయించారు, ఆ పోయిన సంవత్సరము ఎంత ఖర్చు చేశారు, ఇప్పుడు ఎంత పెంచుతున్నారు, అది చెప్పకుండా ఓన్లీ ఫిగర్లు చెప్పేసి ఆ ఫిగర్లలో ఒక్కటి కూడా ఒక 100 రూపాయలు 200 రూపాయలు కూడా ఖర్చు చేయకుండా అంకెల గారెడి చేసుకుంటూ పోతే ప్రజలను మోసం చేసుకుంటున్నారా, లేదంటే ప్రభుత్వం వారిని వారు మోసం చేసుకుంటారా? కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేయాలి.
ఇందులో ముఖ్య అంశాలు ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాల 3-4 నెలల నుంచి ఒక కొత్త రేషన్ కార్డు లేదు, కొత్త పెన్షన్ లేదు. మక్కలు కొనుగోలు చేస్తే కూడా 4-5 నెలల తర్వాత కూడా రైతాంగానికి బిల్లులు ఇవ్వట్లేదు. ఏ ఒక్క రంగాన్ని కూడా ఉత్సాహపరుస్తున్నట్టు లేదు. అలాగే ఈ బడ్జెట్లో కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి, పెండింగ్ ప్రాజెక్టులు. ఎందుకు అంటే విద్యా వైద్యం గురించి పెద్దలు ఇద్దరు మాట్లాడారు కాబట్టి నేను ఆ అంశాన్ని కోలేదు. దాంట్లో ఎన్ని లోటుపాట్లు ఉన్నారో కాబట్టి వాళ్ళందరూ మాట్లాడారు. ఇక సాగునీటి ప్రాజెక్టుల గురించి ఇప్పటి వరకు బకాయిలు ఉన్నాయి ఎంత, ఇప్పుడు మళ్ళా దానిని కంటిన్యూ చేయాలంటే ఎంత చేయాలి, మరి మధ్యలో ఆగిపోయిన ప్రాజెక్టులను అవన్నిటిని పూర్తి చేస్తారా లేరా, వాటి కేటాయింపులు ఏ విధంగా చేస్తున్నారు ఏందనేది ఏమీ లేదు. ఒక అంకెలు పెట్టేసి ఆ అంకెల గారెడితోటి ఇగో ఇంత చేస్తున్నామని చెప్పేసి ఒకరోజు భాగవతం లాగా చేస్తున్నారు. కాబట్టి ఇది ప్రజలు విశ్వసించేటట్లేదు. బడ్జెట్ అంటే కూడా ప్రజలకు ఒకప్పుడు టీవీల దగ్గర కూర్చొని వినేది, ఇప్పుడు అది పోయింది. ఎందుకంటే ఇందులో చెప్పింది ఏ ఒక్కటి కూడా వాస్తవం కాదు. ఇది ఏ ఒక్కటి కూడా ప్రజలకు చేరే విధంగా ఈ ప్రభుత్వాలు నడుచుకోవట్లేదు అనేది ప్రజలు గ్రహించింది. కాబట్టి ఎంతో కొంత వాస్తవం దగ్గరగా బడ్జెట్ను పెడితే ప్రజలకు అలాగే ప్రభుత్వానికి కూడా కొద్దిగా జవాబుదారంగా ఉంటుంది. ఏదో మేము చెప్పేసాము, రేపటి నుంచి ఊదరగొట్టుడు ఉంటుంది, ఉపన్యాసాలు ఉంటాయి. ఇగో మేము బడ్జెట్లో ఇంత పెట్టినాము, రేపు ఈ వర్గానికి ఇంత చేస్తున్నాము, బీసీ సంక్షేమానికి ఇంత చేస్తున్నాము, మైనార్టీలకు ఇంత చేస్తున్నాము, విద్యా వ్యవస్థకి ఇంత చేస్తున్నాము, విద్యార్థులకు రేపటి నుంచి భోజన వ్యవస్థ పెడుతున్నాము. అంత భోజన వ్యవస్థకు అంత దిగజారిపోయి ఎవరు లేరు. నాణ్యమైన విద్య, నాణ్యమైన వైద్యం అందాలి. అక్కడ ఎవరైతే విద్యార్థులు స్కూల్కి వెళ్ళినా కాలేజీకి వెళ్ళినా మౌలిక వసతులు అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పటికీ నేను కూడా చూస్తున్నాను కొన్ని గ్రామాలలో డిస్ట్రిక్ట్లలో నుంచి, ఇప్పుడు నా కామారెడ్డి జిల్లా నుంచి చుట్టుముట్టు దగ్గర 4 కాన్స్టిట్యున్సీల పిల్లలు డిగ్రీ కాలేజీకి వస్తారు. పొద్దున్న అమ్మాయి వచ్చిందంటే సాయంత్రం ఇంటికి వెళ్ళే వరకు బాత్రూమ్ పోదామంటే కూడా ఒక బాత్రూమ్ లేదు. ఆ డిగ్రీ కాలేజీలో ఒక డోరు లేదు. ఒక క్లీనింగ్ చేసేవాళ్ళు, బాత్రూమ్లో క్లీనింగ్ చేసేవాళ్ళు కూడా లేదు. పరిశుభ్రత లేదు. పొద్దున్న ఇంట్లో నుంచి వచ్చిందంటే మళ్ళీ ఇంటి దాకా పోయేంత వరకు కూడా బాత్రూమ్ పోయే పరిస్థితి లేదు. ఇలాంటి వ్యవస్థను పెట్టి ఏదో మధ్యాహ్నం ఇస్తున్నాము, భోజనం పెడుతున్నాము, మీరు అది కాదు, అక్కడ మౌలిక వసతులు కల్పించండి. విద్యార్థులు చదువుకోవడానికి ఈ టీచర్లను పెట్టండి, అక్కడ అవకాశాలను కల్పించండి, వాళ్లకు నాణ్యమైన విద్య అందే విధంగా ప్రభుత్వం కృషి చేయాల్సింది పోయి ఏదో మేము మధ్యాహ్న భోజనం పెడతాము, ఏదో బిచ్చమల్ల చేసిన అంటే అనకూడదు. కానీ ఆ పరిస్థితికి విద్యార్థులను కూడా దిగదార్చే పరిస్థితికి తల్లిదండ్రులు కనుక్కున్న వాళ్ళు భోజనాలు పెట్టుకోకుండా ఉన్నారండి. కూలో నాలో అప్పో సప్పో చేసి అడుక్కోచ్చన్నా పెడతారు. కానీ ఆ పరిస్థితికి విద్యార్థులకును ఏ రకంగా చూస్తున్నారు. భవిష్యత్తులో వాళ్ళు గొప్పగా ఆలోచించాల్సిన దగ్గర ఏదో ఉచిత భోజనం తినేసి ఉచితంగా చదువుకొని అలా భవిష్యత్తు ఏ విధంగా వాళ్ళ మెంటాలిటీని ప్రభుత్వం దిగజార్చే విధంగా చేస్తుందో ప్రభుత్వము ప్రజా యొక్క డిజైన్ చేసే వాళ్ళు కానీ అధికారులు కూడా ఆలోచన చేయాలి. ప్రజలను విద్యావంతులుగా చేసి వాళ్ళ మైండ్ సెట్ గొప్పగా ఉండి స్వయం ఉపాధి కల్పించుకునే విధంగా స్వయంగా వాళ్ళు ఉద్యోగము చేసో లేదంటే వ్యాపారం చేసో వాళ్ళు స్వతహాగా సంపాదించుకొని తినే విధంగా వాళ్ళకు అవకాశం కల్పించాలి. కానీ ఇంకా మేము ఉచిత మధ్యాహ్న భోజనం పెడతాము, దానికి ఇన్ని కలిపిను, రేపటి నుంచి సన్న బియ్యం ఇస్తున్నామని ఒక మినిస్టరు, ఇంకోటి ఇస్తున్నామని ఇంకోరు. ఇప్పుడు మనం ఉన్న గురుకుల పాఠశాలలోనే ఈ 2 సంవత్సరాలలో దగ్గర మనకు అఫీషియల్ గానే ఈ 79 మంది చనిపోయారు. అన్అఫీషియల్ గా ఎంతమంది చనిపోయారు అనేది లెక్కలేదు. ప్రతి నెలకోసారి 15 రోజులకోసారి మనం చూస్తున్నామనే గురుకుల పాఠశాలల్లో ఈ పాఠశాలల్లో విషారం తిన్నారు, నాణ్యత లేని ఫుడ్ తిని హాస్పిటల్ల పాలైనారు, విరోచనాలైన అంటున్నారు. ఇవన్నిటినీ సక్రమంగా చేయకుండా మళ్ళా ఏదో విద్యార్థులకు ఉచితం ఇస్తాము అనేది కాదు. ఇవన్నిటిని ప్రభుత్వము ఏదో మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించి ఫిగర్లను చూసి ప్రజలను తప్పుదో పెట్టించే విధంగా ఉండొద్దు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలి. ఏది వాస్తవము ఏది అవాస్తవము. గతము మనము 8,000 కోట్లు మనము ఈ శాఖకు కేటాయిస్తే ఆ శాఖలో ఇన్ని ఖర్చు చేసినాము, మళ్ళీ రాబోయే రోజుల్లో ఇన్ని ఖర్చు చేస్తామని చెప్పగలిగే దమ్ము ధైర్యం లేని ప్రభుత్వము ఎన్ని అంకెలు పెడుతుంది, ఎన్ని గారడీలు చేస్తుంది,
ప్రజలు విశ్వసించారని చెప్పేసి ఈ బడ్జెట్ను తెలియజేస్తున్నాను సార్. రైట్. ప్రసాద్ గారు, గౌతమ్ ప్రసాద్ గారు, మీట్లో ఉన్నట్టు. మౌళి గారు ఎస్ ప్రసాద్ గారు, బడ్జెట్కు వాస్తవానికి 2,24,000 కోట్ల పైచిల్క్, అంటే 2,24,000 కోట్ల 234 సారీ 3,24,234 కోట్లు బడ్జెట్ కేటాయించారు. కానీ ఇక్కడ ప్రతి రంగానికి సంబంధించి అందరికీ కూడా అందుబాటులో ఉన్నాయి. వైద్య శాఖకు కావచ్చు, పశు వైద్య శాఖ కావచ్చు, విద్యాశాఖకు కావచ్చు, కార్మిక శాఖకు, మహిళా శిశు సంక్షేమ శాఖకు, పర్యాటక శాఖకు, ఎస్సీ ఎస్టీ శాఖలకు, బీసీ సంక్షేమ, మైనార్టీ, అదేవిధంగా ఐటీ, తర్వాత వ్యవసాయ, విద్యుత్ శాఖ, పౌర సరఫరాల శాఖ, పశువర్ధక శాఖ, కళ్యాణ లక్ష్మి, ఉపకార వేతనాలు, యంగ్ ఇండియా, మూసీ రివర్స్ ఫ్రంట్, ఉస్మానియా, మెట్రో రైలు, మహాలక్ష్మి గ్యాసు, రాజీవ్ ఆరోగ్యశ్రీ, గృహజ్యోతి, వ్యవసాయ శాఖ ఉత్పత్తులు, మహాలక్ష్మి పథకం, ఇందిరమ్మ ఇల్లు, చేయూత పథకం, రైతు భరోసా, 6 గ్యారెంటీలు, ఇవన్నిటికి కూడా కలిపి పెడుతున్నారు. కానీ ఇదంతా కూడా రైతులకు ఇవన్నిటికి కూడా పెద్దపీట వేస్తున్నారు. మాత్రం ఇది ఓన్లీ అంకెల గారడి అని ఎద్దేవా చేసి చెవులో పూలు పెట్టుకొని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బయటికి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? అసలు ఎట్లా అంకెల గారడి అవుతుంది? మౌళి గారు, మీకు మన ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. అంటే చెవిలో పువ్వులు పెట్టుకొని బయటకు ఎందుకు వెళ్ళారు అని చెప్పేసి అనడానికి చాలా స్పష్టమైన సమాధానం ఏంటంటే, తెలంగాణ ప్రజల చెవుల్లో బడ్జెట్ పేరుతో పువ్వులు పెట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వం చాలా తీవ్రమైన ప్రయత్నం చేసింది. కాబట్టి దాంట్లో భాగంగానే ఈ రోజు ప్రతిపక్ష పార్టీగా మేము దాన్ని ముందే గమనించి మేము పూర్తిగా నిన్ననే దాని సారాంశం అంతా చదివారు. కాబట్టి మా నాయకత్వం దాన్ని పూర్తిగా చెవుల్లో పువ్వులు పెట్టే విధంగా ఉంది కాబట్టి ఇక్కడ చేయడం జరిగింది. అదేవిధంగా మీకు కొన్ని ఉదాహరణలు చెప్తాను సార్. ఇందాక ఎస్టీ, అదేవిధంగా ఎస్టీ, బీసీ, మైనార్టీలకు, ముఖ్యంగా బీసీలకు మనం కొంత లెక్క తీసుకుందాం. అంటే బీసీ లెక్క ప్రకారము 6,879 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్ లో కేటాయించినట్లుగా ఈ ప్రభుత్వం చెప్పింది. ప్రతి సంవత్సరం మేము బీసీల అభివృద్ధి కోసం 20,000 కోట్ల రూపాయలు కేటాయిస్తామని చెప్పింది ఎవరు సార్? ఇదే ప్రభుత్వం. మరి 20,000 కోట్ల రూపాయలు ఇక్కడ సంఖ్య లేకుండా మరి 6,000 కోట్ల రూపాయలు 6,879 కోట్ల రూపాయలు కేటాయించడం అంటే ఇది దేనికి సంకేతమో మీరు చెప్పండి. అదేవిధంగా ఎస్టీ బీసీ కార్పొరేషన్లని మేము ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తామని చెప్పేసి వాళ్ళ అభయహస్తం, ఇది వాళ్ళ అభయహస్తం మేనిఫెస్టో సార్. ఈ అభయహస్తం మేనిఫెస్టోలో పేజ్ నంబర్ 12లో ఎస్టీ కార్పొరేషన్ ఏ విధంగా చేస్తామని చెప్పారంటే 3 ఎస్టీ కార్పొరేషన్లని ఏర్పాటు చేస్తామని చెప్పేసి అన్నారు సార్. ఆ ఎస్టీ కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తూ ఒక్కొక్క ఎస్టీ కార్పొరేషన్ కు 750 కోట్ల రూపాయలు కేటాయిస్తామని చెప్పేసి వాళ్ళ మేనిఫెస్టోలో రాసింది సార్. అదేవిధంగా ఎస్టీకి కూడా తుకారాం ఆదివాసీ కార్పొరేషన్, కార్పొరేషన్ మరియు ఇతర కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఒక్కొక్క కార్పొరేషన్ కు 500 కోట్ల రూపాయలు కేటాయిస్తామని చెప్పేసి వాళ్ళ మేనిఫెస్టో అనేది చాలా చాలా క్లియర్. అదేవిధంగా మైనార్టీలకు సంబంధించి కూడా వాళ్ళు ఇస్తానన్నది ఎంత, బీసీలకు బీసీ రియంబర్స్మెంట్ ఇస్తానన్నది ఎంత మీరు చాలా క్లియర్ గా అబ్జర్వ్ చేయండి సార్. నేను ఇక బీసీ డిక్లరేషన్ పేరుతోని అభయహస్తం సార్ నేను చదువుతుంది, నేను వేరేది కాదు. అభయహస్తము వాళ్ళు 2023 ఎన్నికల నాడు ఇగో ఏ రిజర్వేషన్లు, బి నిధులు అని చెప్పేసి వాళ్ళ దాంట్లోనే రాసుకున్నారు సార్. ఈ నిధులు ఇచ్చిన దాంట్లో 20,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం బీసీలకు మేము కేటాయిస్తాము, 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల రూపాయలు కేటాయిస్తామని చెప్పేసి అన్నారు సార్. ఇప్పుడు గతం నుంచి దాదాపు ఇప్పుడు 3వ 4వ ఇప్పుడు బడ్జెట్ సార్. 3వది అయితే 60,000 కోట్ల రూపాయలు, 4వది అయితే 80,000 కోట్ల రూపాయలు వాళ్ళు ఇవ్వాలి సార్. మరి మనం 3 అని తీసుకుంటే 60,000 కోట్ల రూపాయలు బీసీలకు కేటాయించాలి. మరి 60,000 గతంలో ఫస్ట్ లో ప్రవేశపెట్టిన ఎన్ని వేల కోట్ల రూపాయలు పక్కన పోయి, 2వ దాంట్లో కేటాయించిన పక్కన పోయి, అదేవిధంగా ఇప్పుడు కొత్తగా మళ్ళీ 6,000 కోట్ల రూపాయలు వచ్చి దాంట్లో పేజీలో పుస్తకంలో చేరినాయి సార్. నేనేమంటున్నానంటే కేటాయించిన డబ్బులు ఎంత రిలీజ్ అయినాయి, ప్రజలకు ఎంతవరకు పోయినాయి, ఎంతవరకు వాళ్ళకి అందినాయి అని చెప్పి కూడా మనం అందరం కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంటే ప్రభుత్వం చెప్తున్న లెక్కలకు, అదేవిధంగా ఆచరిస్తున్న విధానానికి పూర్తి
విధంగా ఉంది కాబట్టి తెలంగాణ ప్రజల చెవుల్లో పువ్వులు పెట్టడానికి వీల్లేదు. మీరు పువ్వులు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మేము ఈ బడ్జెట్ సమావేశాలని బాగా చెప్తున్నాం, చెవుల్లో పువ్వు పెట్టుకోనని చెప్పేసి మేము చెప్తున్నాం సార్. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మా బీఆర్ఎస్ ప్రభుత్వం గత 10 సంవత్సరాల్లో 342,000 కోట్ల రూపాయలు అప్పులు చేసి ఫ్లైఓవర్లు కట్టి, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టి, అదే విధంగా రోడ్లు వేసి, నీళ్ళు అందించి, ప్రతి ఇంటికి నీళ్లు ఇచ్చి, విద్యని, వైద్యాన్ని, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ నుంచి అన్ని రకాల సదుపాయాలు కల్పించిన మేము ఇదే రెండు సంవత్సరాల 3 నెలల పాలనలో 3,73,000 కోట్ల రూపాయలు అప్పు చేద్దామని స్వయంగా ముఖ్యమంత్రి గారు నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశంలో చెప్పారు. అంటే 3,73,000 కోట్ల రూపాయలు తెచ్చి ఎవరి సంక్షేమానికి వీళ్ళు కేటాయించారు, దేనికి ఎంత కేటాయించారు, ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. ఆ రోజు మేము 3,42,000 కోట్ల రూపాయలు చేసిన అప్పుకి గబ్బోలెత్తిపోయి, వెంబేలెత్తిపోయి, అదేవిధంగా మేము చేసిన అభివృద్ధి కళ్ళ ముందు కనబడుతున్నా, లేకపోతే ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేసిన, ఇష్టం వచ్చినట్టు అప్పులు చేసిన చెప్పేసి మాట్లాడిన వీళ్ళు ఈ రోజు 3,73,000 కోట్ల రూపాయలు తెచ్చి ఏ సంక్షేమానికి కేటాయించిందో ఈ తెలంగాణ చెప్పాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి తెచ్చిన అప్పులు, అదేవిధంగా ఇప్పటిదాకా అమలు చేసిన సంక్షేమ పథకాలు ఏమైనాయని చెప్పేసి మేము క్వశ్చన్ చేస్తా ఉన్నాం. 2,500 పెన్షన్ ప్రతి మహిళకి ఇస్తామని చెప్పేసి అన్నారు కదా, దాన్ని ఊసేయలేదు కదా. దీంట్లో ప్రతి చదువుకుంటున్న మహిళకు, విద్యార్థికి ఒక స్కూటీ ఇస్తామని చెప్పేసి అన్నారు కదా, దాన్ని ఊసేయలేదు కదా. దీంట్లో అదే విధంగా 2,000 పెన్షన్ 4,000 చేస్తామని చెప్పేసి అన్నారు కదా, ఆ పెన్షన్ ఏమైపోయింది. అదే విధంగా 1,16,000 కోట్ల రూపాయల నుంచి కళ్యాణ లక్ష్మికి 1,16,000 నుంచి తులం బంగారం కల్పిస్తామని చెప్పేసి కదా. ఎన్ని తులాల బంగారం ఇప్పటికే 2 సంవత్సరాల 3 నెలల కాలంలో కొన్ని లక్షల బిల్లులు పేదవాళ్ళకి జరిగినాయి. ఎంతమందికి ఎన్ని తులాల బంగారం ఎక్కడ కొనిపెట్టిండ్రు, ఎక్కడ ఉంచారు, ఎంతమందికి ఇచ్చిండ్రు అని చెప్పేసి మేము క్వశ్చన్ చేస్తా ఉన్నాం. గౌతమ్ ప్రసాద్ గారు, మీ వాయిస్ చాలా క్లారిటీ లేదు, కట్ అవుతుంది, అసలు ఏ మాత్రం అర్థం కావట్లేదు. చిన్న బ్రేక్ తీసుకో, బ్రేక్ తర్వాత మళ్ళీ మిమ్మల్ని కంటిన్యూ చేద్దాం. ఎస్, తెలంగాణ గవర్నమెంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలోనే అసలు ఏంటి కథ అనే ముందు గౌతమ్ ప్రసాద్ గారు కంటిన్యూ అన్న, నేనేమంటున్నానంటే, నేను తెలంగాణ ప్రభుత్వము అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏదైతే ఉందో, ఈ బడ్జెట్ అలొకేషన్లలో రైతు భరోసాకు 10,000 గతంలో ఇచ్చిన కేసీఆర్ కంటే కూడా మేము పెంచి ఇస్తామని చెప్పేసి అన్న 15,000 రూపాయలు ఏమైనాయి? ఇప్పటిదాకా 2 సార్లు 3 సార్లు ఎగ్గొట్టిన పైసల తాకీదు లెక్కలు ఏమైనాయి? దీంట్లో ఎందుకు పొందుపరచలేదు? రైతు రుణమాఫీ కింద ఈ కాంగ్రెస్ ప్రభుత్వము 39,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పేసి స్వయంగా ముఖ్యమంత్రి గారే చెప్పిండ్రు. కానీ 18,000 కోట్ల రూపాయలే ఇచ్చిండ్రు. మిగతా డబ్బు రైతు రుణమాఫీ కింద ప్రజలకు ఎప్పుడు ఇస్తారు ఈ బడ్జెట్ లో ఎక్కడా చెప్పలేదు. అదేవిధంగా ప్రతి మహిళకు 2,500 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పేసి అన్నారు. ఈ పెన్షన్ ఏమైంది, ఎక్కడుంది, ఎక్కడ దాక్కుందో చెప్పాలి. అదేవిధంగా స్కూటీలు ఇస్తానని చదువుకున్న పిల్లలకు, విద్యార్థినులకు స్కూటీలు ఇస్తామని చెప్పేసి అన్నారు. ఆ స్కూటీలకు ఎంత కేటాయించిండ్రో కూడా చెప్పాలి. పెన్షన్ పెంపు విషయం, మేము వీళ్ళు ఇచ్చిండ్రు 2,000 రూపాయలు ఇచ్చిండ్రు, మేము వస్తే 4,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి అన్నారు కదా. ఆ 4,000 రూపాయల పెన్షన్ పెంపుదలకు కేటాయించిన బడ్జెట్ ఎంతనో ఎక్కడ కూడా చెప్పిన దాఖలా లేవు. వికలాంగుల పెన్షన్ నాకు తెలిసి 3,000 నుంచి 6,000 రూపాయలకు పెంచుతామని చెప్పేసి అన్నారు. వికలాంగుల పెన్షన్ ఏమైందో చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుతున్నా. అదేవిధంగా రీఎంబర్స్మెంట్ అన్ని, నేను కొత్తయి పాతయి మొత్తం కలిపి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఇస్తామని చెప్పేసి వాళ్ళ దాంట్లోనే, వాళ్ళ అభయహస్తంలోనే చెప్పిన మాట మీకు చెప్తాను. పేజ్ నంబర్ 10 దాంట్లో మేము ఫీజు రియంబర్స్మెంట్ పాతవి కొత్తవి కలిపి అన్నారు. ఈ మొత్తం వాటికి సమాధానం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాల్సిన బాధ్యత, కర్తవ్యం ఉంది. ఇక్కడ ఎక్కడా కూడా ప్రజలకు మేలు చేసే విధంగా ఈ బడ్జెట్ లేదు. కేవలం పుస్తకంలో రాసుకోవడానికి, పుస్తకంలో అంకెలు చూపించడం కోసం మాత్రమే ఉంది తప్ప ఇది ప్రజా ఉపయోగం గానీ, ప్రజలకు సద్వినియోగం అయ్యేటట్లుగా గానీ, పుస్తకంలో కేటాయించిన అంకెలు ప్రజల దాకా వెళ్లే విధంగా గానీ ఎక్కడ ఇది తెలంగాణ ప్రజలకు నయవంచన చేసే బడ్జెట్. గౌతమ్ ప్రసాద్ రైట్, టైం లేదు. ఓకే, ఎస్, కస్బా శ్రీనివాసరావు గారు.
దండుపాలెం బ్యాచ్ Yes, yes, yes. రేవంత్ రెడ్డి దండుపాలెం బ్యాచ్ శ్రీనివాసరావు గారు. దోచుకోవడానికి ఉపయోగపడే తప్ప ఎవరికి ఉపయోగం లేదు. శ్రీనివాసరావు గారు ఎస్, ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల గారెడి తప్ప దీంట్లో పేద ప్రజలకు కావచ్చు, యువతకు కావచ్చు, లేకుంటే విద్యావంతులకు కావచ్చు, ఎవరికి కావచ్చు ఒరిగింది ఏం లేదు. 9.5 సంవత్సరాలు మేము పరిపాలన చేసిన నేపథ్యంలోనే 7 కోట్ల అప్పు చేశారని ఇప్పటి వరకు ఎద్దేవా చేశారు. కానీ 28 నెలలు గడవక ముందే 3.5 కోట్ల రూపాయలు అప్పు చేశారు. ఈ నేపథ్యం సార్ 3,50,000 కోట్లను అప్పు చేశారు. ఎక్కడిది న్యాయం, ఎక్కడిది పేద ప్రజలకు ఏం చేస్తున్నారు, అసలు ఏడికి పోతుంది అనేది అడుగుతున్నారు. నిజంగా బడ్జెట్ ప్రజలకు ఆమోదం కలిగిందా లేదు అంటే అంకెల గారెడేనా? ఎందుకంటే ఇప్పటికి ఇచ్చిన బడ్జెట్నే ఖర్చు పెట్టలేదు అనేది ఒకటి వస్తుంది. ఎందుకని ఖర్చు పెట్టలేదు బడ్జెట్ వేసినప్పుడు? మీకు మాతో పాటు ప్యానెల్లో ఉన్న పెద్దలకు, అదేవిధంగా స్వతంత్ర టీవీ వీక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇక్కడ అందరు వక్తలు మాట్లాడినరు, అన్ని పార్టీలు, విశ్లేషకులు, మేధావులు అందరూ కూడా దీని మీద మాట్లాడినరు. అన్నిటికీ సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం అధికార పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా మాకున్నది. దీంట్లో బడ్జెట్ ప్రతి సంవత్సరము రూపొందిస్తాం. ఆ రూపొందించేటువంటి బడ్జెట్ అనేది కేవలం అంచనా. ఈ సంవత్సరం మనం ఏర్పరచుకునేటువంటి ఏ రంగానికి ఎంత మనం ఖర్చు పెట్టాలని చేసుకునేటువంటి ఒక మౌలికమైనటువంటి అది ప్రణాళిక. ఈ ప్రణాళికలో ఈ సంవత్సరమే కాదు, గత అనేక సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి బడ్జెట్లో ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో బడ్జెట్ పెట్టిన దానికి సంవత్సరం ఇయర్ ఎండింగ్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ బడ్జెట్ వచ్చేవరకు ఖర్చు అయిన దానికి కొంత లేదు, ఎంతో కొంత దాంట్లో తక్కువ ఉండడం ఉంటుంది. కానీ ఎక్సెస్ కూడా కొన్ని రంగాల్లో అవుతుంది, కొన్ని రంగాల్లో కూడా కేటాయించిన బడ్జెట్ ఖర్చు కాకుండా ఉంటాయి. దానికి కారణాలు నిధులు సమకూర్చుకోలేకపోవడమే కానివ్వండి, లేకపోతే ఆ రంగాల్లో ఏర్పడినటువంటి అనేకమైన అవరోధాల వల్ల దాని పెండింగ్ జరగడం జరుగుతుంది. అయితే ఇక్కడ ప్రధానంగా అందరూ కూడా 70% ప్రజలు, 65-70% ప్రజలు ఆధారపడి ఉన్నటువంటి రంగమైనటువంటి వ్యవసాయ రంగం, తర్వాత విద్య, వైద్యం, మహిళా సంక్షేమము, శిశు సంక్షేమము, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీకి సంబంధించినటువంటి వాటి మీద అందరి యొక్క దృష్టి కేంద్రీకరించబడి ఉంటుంది. దానిలో గత 2 బడ్జెట్లకు ఏమాత్రం తీసిపోకుండా మేము, ఎందుకంటే నేను అంకెలు ఫిగర్స్ చెప్పమంటే చెప్తే కానీ మీరు అందరూ ఆల్రెడీ ఇంతకుముందు చెప్పింది కాబట్టి ఊరికే ఫిగర్స్ చెప్పి టైం వేస్ట్ చేయడం ఇష్టం లేక దాని మీద నేను విశ్లేషిస్తున్నా. 3,24,000 కోట్ల రూపాయల బడ్జెట్, రెవెన్యూ వచ్చేసి 2,34,606 రూపాయలు, వ్యయము 47,000 మన 47,000 కోట్ల రూపాయలు దీంట్లో ఏర్పరచడం జరిగింది. 90,000 కోట్ల రూపాయల డెఫిసిట్ అనేది బడ్జెట్లో జరిగింది. అంటే వచ్చేదానికి దానికి వ్యత్యాసం ఉన్నదన్న విషయం ఉన్నది. అయితే ఇది మన అంచనా 3,24,000 కోట్ల రూపాయలకు $1 ట్రిలియన్ నుంచి $3 ట్రిలియన్ బడ్జెట్ వరకు తెలంగాణ అభివృద్ధి తీసుకుపోవాలన్నది రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క లక్ష్యం. 2047 విజన్ అనుగుణంగా దీన్ని ముందుకు తీసుకుపోవాలని ఏదైతే ప్రయత్నం జరుగుతున్న దానిలో ప్రణాళికాబద్ధంగా అనేకమైనటువంటి అంశాల మీద, ఇండస్ట్రీస్ మీద, ఇప్పుడు మన సోలార్ కానివ్వండి, మిగిలిన పవర్ సెక్టార్ మీద, ఎట్కో హ్యాండ్ ఓవర్లో ఉన్నటువంటి దాని మీద సహజ వనరుల ద్వారా విద్యుత్తును పెంపొందించడానికి 1,20,000 కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు సమకూర్చడంలో అయింది. అయితే దీంట్లో ప్రతిపక్షాలు అనడం ఇదంతా కాకి లెక్కలండి. కాదండి, 1,20,000 కోట్ల రూపాయలు ఎట్కో హ్యాండ్ ఓవర్లో జరిగినటువంటి సోలార్ పిఎం కుసుమ్ యోజన కింద కానివ్వండి, అనేకమైనటువంటి వాటి కింద సోలార్ కానివ్వండి, విండ్ పవర్ కానివ్వండి, వీటి మీద ఈ ఏర్పరిచిన వాటివి అవన్నీ గ్రౌండింగ్ అవుతున్నది, త్వరలోనే స్టార్ట్ అవుతాయి. చాలా వరకు చాలా మందికి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, మీరు నెట్లో కొడితే దానికి ఉంటుంది. అయితే మొదలు ఏ ఇండస్ట్రీకి డెవలప్ కావాలో పవర్ సెక్టార్ కావాలి కాబట్టి దానికి మంచి ప్రయారిటీ ఇచ్చి ముందుకు చేయడం. చౌటుప్పల్, మహేశ్వర్ ప్రాంతాల లోపల బ్యాటరీ స్టోరేజ్, పవర్ స్టోరేజ్కి కావాల్సినటువంటి ప్లాంట్స్ని ఏర్పాటు చేయడం, అంటే ఇండస్ట్రీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ తర్వాత ఈ కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి దాంట్లో ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి 47,000 crores రూపీస్ దానికోసం ఇన్వెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా వెల్ఫేర్కి వచ్చేసి, సంక్షేమానికి వచ్చే వరకు 50,000 కోట్ల రూపాయలు 6 గ్యారెంటీల కోసం వెచ్చిస్తున్నాం. ఆ ఫిగర్స్ అన్ని మీరు ఇంతకుముందు చెప్పినరు. అయితే దీంట్లో కొన్ని ఏవైతే మేము మేనిఫెస్టోలో పెట్టినామో 2,500 రూపాయలు మహిళలకు ఇచ్చేటువంటి మహాలక్ష్మి పథకం కానివ్వండి,
స్కూటీలు కానివ్వండి కొన్నిటిని మనం ఇమీడియట్గా ఈ బడ్జెట్లో అమలుపరచడానికి కేటాయింపులు జరిగి ఉండలేదు. అవి కూడా మీకు త్వరలో బడ్జెట్లో పెట్టినవే పూర్తి ఇయర్ లోపు చేయాలని ఏం లేదు. ఇప్పుడు సన్న బియ్యం అనేది పోయిన బడ్జెట్లో లేదు, మరి ఈ బడ్జెట్ లోపలనే అది ఇంప్లిమెంట్ అయింది. అదేవిధంగా ఇచ్చినటువంటి మిగిలిన గ్యారంటీలు అన్నిటిని కూడా బడ్జెట్ తోటి సంబంధం లేకుండా మధ్యలో వాటిని వెసులుబాటును బట్టి తీసుకొచ్చి పెట్టేటువంటి చిత్తశుద్ధితోటి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం, మా ఆర్థిక శాఖ మార్చులు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, ఈ ఉన్నటువంటి మా ఏమాయిమీ లేనటువంటి క్యాబినెట్ వాళ్ళందరూ కూడా దీన్ని పూర్తి స్థాయిలో వర్కౌట్ చేస్తున్నారు. ఇక్కడ ప్రధానంగా దీంట్లో ఉన్న హైలైట్ ఏంటంటే ఇందిరమ్మ జూన్ 2వ తారీఖులో ప్రారంభంగా అయ్యేటువంటి ఇన్సూరెన్స్ ఏదైనా దానికి 4,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. అదేవిధంగా పశు సంక్షేమానికి కానివ్వండి, వీటికి మిగిలిన కావాల్సిన అన్ని సబ్సిడీస్ను కూడా ముందుకు తీసుకుపోతున్నారు. 2,500 కోట్ల రూపాయలు డ్వాక్రా మహిళలకు, ఎల్పిజి కింద 7,000 కోట్ల రూపాయలు, హెల్త్కు 13,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఎస్సీ వెల్ఫేర్కు 11,000, బీసీ వెల్ఫేర్కు 6,000 కోట్ల రూపాయలు. ఇది అయితే రైతు భరోసాకు సంబంధించి పోయిన బడ్జెట్లో పెద్దల రామచంద్రరావు గారు మాట్లాడుతూ పోయినసారి కూడా ఇచ్చిందండి. అది అంతకుముందు మీరు ఏదైతే మధ్యలో ఆగున్నటువంటిది ఇచ్చింది పార్లమెంట్ ఎన్నికల సమయంలో కూడా ఆ బడ్జెట్ రిలీజ్ చేయడం జరిగింది. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైతే ఆపింది ఉందో పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఇచ్చారు. రైతు భరోసాగా రూపకల్పన జరిగిన తర్వాత 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు పోయినసారి వేయడం జరిగింది. అది ఇయర్ ఇప్పుడు మనకు జనవరి ఆ ప్రాంతంలో 2 విడతలు వేసిండ్రు. 5లో 2 విడతలు ఒక విడత వచ్చేసి వాళ్ళు అంతకుముందు ఎన్నికలప్పుడు ఆగింది ఒక విడత వేసిండ్రు, తర్వాత పూర్తి స్థాయిలో ఒకటి వేసిండ్రు, మధ్యలో ఒకటి వేసిండ్రు. 5 ఎకరాల వరకు పడ్డది, మిగిలింది పడలేదు. అది కొన్ని సాంకేతిక కారణాలు వీటి వల్ల అది జరగలేదు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే రైతు భరోసా అనేటువంటి స్కీమ్ను పూర్తి స్థాయిలో అమలు పరిచి ఇవ్వాలనేటువంటి చిత్తశుద్ధితోటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నది. కాకపోతే ఇతర విషయం, వనరుల విషయం అందరికి తెలిసినటువంటిది. మీరు వనరులే లేవు, మరి ఇంత పెద్ద బడ్జెట్ నెట్, ఇది మన ప్రణాళిక. ఇట్స్ ఓన్లీ అవర్ శ్రీనివాసరావు గారు, మీరు కూడా జనానికి ఖచ్చితంగా ఒక సంకేతం, ఎందుకంటే మీరు ప్రజాప్రభుత్వంలో ఉన్న వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా ఒక సంకేతం అయితే ఇవ్వాలి. ప్రణాళిక పెట్టుకున్నాం ఇంతవరకు. ఇప్పుడు ఎందుకంటే మన ఎవరు పైలకృష్ణారెడ్డి గారు చెప్పారు, రాజు ఒక సామెత, ఆ సామెత కాంగ్రెస్ ప్రభుత్వం అంటే క్లారిటీగా ఇది ఓకే చేస్తుంది అన్నట. జస్ట్ ప్రణాళిక పెట్టుకున్నాం అంతే చెప్పాం. మా యొక్క స్టేట్మెంట్ ఇచ్చినాక ఇప్పుడు మిగిలిన వక్తలు మాట్లాడి బడ్జెట్ సంబంధించిన బుక్ నా దగ్గర ఉంది, వాస్తవానికి ఉంది. కానీ కాకుంటే ఇంతవరకేనా ఇక్కడ ఇంతవరకేనా అంటే ఇక్కడ ఉన్న వెసులుబాటు వరకు ఇంతవరకు ఇవ్వడం జరిగింది. దీంట్లో ఎక్కడ కూడా వెనక్కిపోవట్లేదు. సన్న బియ్యానికి ఏదైతే ప్రోత్సాహకం కింద ఇచ్చేటువంటి 3,500 కోట్లు బడ్జెట్ లో పెట్టిందంటే దానికి ప్రోత్సాహకాన్ని కంటిన్యూ చేయాలనేటువంటి ఇంటెన్షన్ ఇక్కడ ప్రదర్శించుకోవడం. మనం ఏంటంటే బడ్జెట్ రూపకల్పన అంటే మరి రూపకల్పన ఏముంది అట్లని కదా మనం కూడా అనుకుంటాం. బడ్జెట్ ఇప్పుడు మనము కొన్ని టార్గెట్స్ పెట్టుకోండి. ఇవి ఈ సంక్షేమానికి సంబంధించిన దానికేమో టార్గెట్స్ సరిపోవు, టార్గెట్స్ కంప్లీట్ కావు ఇంప్లిమెంటేషన్స్ లో. తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు ఇచ్చే హామీలు నిజంగానే ఈ ఏదైతే పద్దులు అనేది చూపెట్టారో ఇదంతా కూడా క్లారిటీగా ఓకే చేస్తుందా, అదే గౌరవం ఉందా? ఎందుకంటే ప్రజలకు ఓకేనా? మీరు ఇప్పుడు ఉన్నటువంటి కాగ్ రిపోర్ట్ లో కూడా 1,40,000 కోట్ల రూపాయలు మన రెవెన్యూ అంచనా పెట్టుకున్నాం. దానికి 5-6 కోట్ల రూపాయలు అటు ఇటుగా మనకు వచ్చింది. ఈసారి పెట్టుకున్నటువంటి అంచనా కూడా 1,44,000 కోట్ల రూపాయలు. అంటే మన అంచనా ఈసారి కూడా హై ఎక్స్పెక్టేషన్స్ లో లేము. ఇప్పుడు సెంట్రల్ డిబేట్స్ లో కూడా ఇంతకుముందు నేను వాళ్ళు చెప్పడం కూడా ఇది ఒక హేతుబద్ధ. రైట్ నిజంగా తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి నేపథ్యంలోనే
ఇప్పటికి వరకైతే బడ్జెట్ రూపకల్పన చేసిన నేపథ్యంలో బడ్జెట్ వ్యాయామం కావచ్చు, అంచనా కావచ్చు, వివిధ గుణాలు అన్నీ ఉన్నా కానీ రైతులకు కావచ్చు, విద్యకు కావచ్చు, తెలంగాణ ఉన్న ప్రజలకు మాత్రం న్యాయం జరుగుతుంది అనేది ఆశ అందరికీ ఉన్నా కానీ ఇప్పుడు మంత్రులు ప్రతి ఒక్కరు ఉండి క్రోడీకరించి చేసిన బడ్జెట్ ప్రణాళిక రూపొందించింది. ఈ నేపథ్యంలో ప్రజలకు అంతా మేలే జరుగుతుంది అనేది ఉన్నది. ఎంతవరకు మేలు జరుగుతుంది ఏంటిది అనేది ప్రత్యేకంగా ఈ 2026 జూలై వరకు, జూలై నుంచి వెళ్ళి అంటే జూన్ జూలై నుంచి వెళ్ళి మొదలవుతున్న బడ్జెట్ ప్రణాళికలు ఎలా ఉంది మాత్రం చూస్తున్నాడు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తుంది, ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రక్రియ ముందుందా అనేది అంటే దానికి నిజమే అనే ఆస్కారాలు ఎంతవరకు ఉన్నాయనేది వెయిట్ చేయాల్సిన పరిస్థితి పడింది. ఇదే ఇవాటి బిగ్ టాక్లో పాల్గొన్నటువంటి బండారు రామ్మోహన్ గారికి, అదేవిధంగా కుసుమ శ్రీనివాసరావు గారికి, గౌతమ్ ప్రసాద్ గారికి, పైల కృష్ణారెడ్డి గారికి, జయరెడ్డి గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మరో బిగ్ టాక్తో మళ్ళీ కలుద్దాం. చూస్తుండండి స్వతంత్ర.